ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసి అధికారాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు వైసీపీ పార్టీని వీడి ఒక్కొక్కరిగా బయటికైతే వస్తూ ఉన్నారు. నిన్న మద్దాలి గిరి, ఈరోజు కిలారు రోసయ్య, అలాగే రేపు మరికొంతమంది నేతలు వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారు. వారు కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా అసలు ఇక వైసీపీకి ఉనికే లేదు ఆ పార్టీకి అని గ్రహించి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మద్దాలగిరి, కిలారు రోసయ్య, ఇలా చాలామందిగా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి వారు వైసీపీకి టాటా చెప్తూ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది కూడా వైసీపీని వీడబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, మద్దాలగిరి, కిలారు రోసయ్య, మరిక ఎవరు వైసీపీని వీడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? రేపు మరికొంతమంది అన్నావు. మరికొంతమంది ఎవరు? వైసీపీ. రేపు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు. ఇవాళ అల్లుడు రాజీనామా చేస్తే రేపు మాంగారు రాజీనామా. ఎందుకంటే ఇవాళ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులకు అవమానం, ఘోర అవమానం. ఎట్లా? అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి పక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిని నియమించారు? లేళ్ల అప్పిరెడ్డి. లేళ్ల అప్పిరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్. జగన్మోహన్ రెడ్డికి కూడా లేదా ర్యాంక్, 11 మంది ఆయనకి. మరి లేళ్ల అప్పిరెడ్డి ఏంటి, ఆయనకున్న అనుభవం ఏంటి? 2 హత్య కేసులు, మిర్చి అడ్డు కాలబెట్టిన ఇది, లేకపోతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, రేపు మాపు అరెస్ట్ అంటున్నారు ఆయన్ని. ఎవరు? బెయిల్కి కూడా వెళ్ళాడు ఆయన. ఎవరు? లేళ్ల అప్పిరెడ్డి. మరి లేళ్ల అప్పిరెడ్డికి నువ్వు ఆ పోస్ట్ ఇచ్చి ఉమ్మారెడ్డికి ఇవ్వకపోతే? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎవరు? సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టాడు, తెలుగుదేశం పార్టీలో ట్రావెల్ చేశాడు చాలా ఏళ్ళు. అటు లోక్సభలో ఉన్నాడు, నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన కౌన్సిల్ ఏది శాసన మండలిలో ఉన్న నేపథ్యంలో మరి అంత సీనియర్ని కాదని ఒక క్రిమినల్కి ఆ పోస్ట్ ఇచ్చావంటే ఎంత నేరం చేస్తే అంత గొప్ప పోస్ట్ ఇస్తావా? అంటే నేరగాళ్ళకి తప్ప ఇక్కడ నువ్వు పోస్టులు ఇవ్వవా? ఇలాంటి పరిస్థితుల్లో రోసే వెళ్ళిపోయాడు అల్లుడు. రేపు మాంగారు అంటుంది. అందుకే అన్నమాట, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కనుక వెళ్తే నువ్వు మళ్ళీ లేనిపోయింది నీతో ఒక సాగు కాదు. నువ్వు మళ్ళీ ఏమంటావు? మేనిఫెస్టో కమిటీ అంటావు, సిబిఐ అంటావు, వివేకానంద రెడ్డి హత్య అంటావు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ ఎక్కడ? తాడేపల్లి ప్యాలెస్లో. మేడం కాలింగ్ పైనుంచి. జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు. ఎదురుగా ఉన్నది ఎవరు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం, ఈ బ్యాచే కదా. ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కనుక పార్టీ మారాడు అనుకో, మేనిఫెస్టో కమిటీలో ఏం జరిగిందో బయటకు వస్తుంది. బాబాయ్ నో మోర్ అన్నది ఎన్నింటికో బయటకు వస్తుంది. తీగ లాగితే మళ్ళీ ఏ డొంకలు కదులుతాయి ఏంటి? ఇప్పటికి అరెస్ట్ అయిన 7 లేదా 8 మంది, అవినాష్తో కూడా ఆ టెక్నికల్ అరెస్ట్తో కూడా కలిపితే మళ్ళీ 9, 10 అరెస్ట్కి సిద్ధం. ఇదా? అంటే ఒక ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లే కాదు, ఇవాళ కౌన్సిల్లో మర్రి రాజశేఖర్ ఉన్నాడు, అతనికి ఇవ్వచ్చు కదా. మర్రి రాజశేఖర్ మరి చిలకలూరిపేట, నీకు అతను ఎమ్మెల్యే అవ్వాల్సినాడు, త్యాగం చేశాడు విడుదల రజనీకి. అతన్ని అసలు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశాడు. ఎవరికి? బహిరంగ సభలో వాగ్దానం చేశాడు. నువ్వు ఆ జిల్లా, నీకు తెలుసు మొత్తం చరిత్ర అంతా. రాజశేఖర్ అన్నకి నేను నా మంత్రివర్గంలో చోటిస్తాను అంటూ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కనీసం ఈ క్యాబినెట్ ర్యాంక్ అన్నా వచ్చేది కదా, అక్కడన్నా రాజశేఖర్కి మర్రి న్యాయం జరిగేది కదా. అంటే ఇవాళ మొత్తం కౌన్సిల్లో నేరగాళ్ళను నింపేసి, కౌన్సిల్ అంటే పెద్దల సభ, రాజ్యసభ అంటే పెద్దల సభ, ఆ పెద్దల సభ కాస్త క్రిమినల్స్ హౌస్గా మార్చేసిన పరిస్థితి. ఇంకో ఎమ్మెల్సీ ఎవరు? ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన కేసులో నిందితుడు ఎవరాయన? అనంతబాబా.
అంటే అంటే ఎలా వీళ్ళు చుట్టూతా క్రిమినల్స్ని పెట్టేసుకుని వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకులు ఇస్తున్నారంటే, ఇవాళ మద్దాలగిరి రాజీనామా మొన్న చూసాం, మరి ఇవాళ కిలారి రోసయ్య రాజీనామా, అసలు బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడో లేడు, ధర్మాన ప్రసాదరావు అసలు పత్తాయే లేని పరిస్థితి. అసలు ధర్మాన ప్రసాదరావు నిన్నటిదాకా నంబర్ 2 అన్నారు, ఆయన నోటి మీద లిస్ట్ వదిలాడు. ఇడుపులపాయ సమాధి దగ్గర నీకు తెలుసు కదా, అప్పుడు ఒక పెద్ద షో, ఒక ఈవెంట్ ఏంటి, ఆ ఇడుపులపాయ సమాధి దగ్గర ఒక పక్కేమో నందిగం సురేష్, ఒక పక్కేమో ధర్మాన ప్రసాదరావు, ఇతనితో సగం లిస్ట్ ఇతనితో చెప్పించాడు. లిస్ట్ ఏమో నందిగం సురేష్ గారితో, ఎమ్మెల్యే లిస్ట్ ఏమో ధర్మాన ప్రసాదరావు గారితో. ఏం జరిగింది, ఇక్కడ 11 మంది గెలిచారు, అక్కడ 4. అంటే ఏంటి, వీళ్ళిద్దరూ అంత డ్యామేజ్ చేసిన పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేయలేము. మనం చూసాం ఎన్నికలకు ముందు అంతా జంప్, వరుస పెట్టి రాజీనామాలు చేశారు. ఈయన ఒక 40 మందికి అసలు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేశాడు. ఏంటి, మొత్తం 90 మందిని మార్చేశాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళంతా శాపాలు పెట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి భక్తుడు, ఈ కుటుంబాన్ని నమ్మి ఎంత సేవ చేశాడో అతనికి అన్యాయం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి అసలు పొలిటికల్ ఫ్యామిలీ, నెల్లూరు జిల్లా అంటే అసలు ఆనం ఫ్యామిలీ అంటారు. అలాంటి ఆనం రామనారాయణ రెడ్డిని దారుణంగా అవమానించాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇతని కోసం రాజీనామా చేశాడు. ఏది, ఎమ్మెల్యే పోస్టుకి రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన కుటుంబం. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అన్యాయం చేశారు. వాళ్ళ ముగ్గురు పెట్టిన శాపాలే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలాయి. నిజం చెప్పాలంటే ముసలం పుట్టింది అక్కడే కదా, నెల్లూరు జిల్లాలో ఆ సామాజిక వర్గంలో పుట్టిన ముసలం ఇవాళ ఏమైంది, మొత్తం అసలు రాష్ట్రం మొత్తం మట్టి కొట్టుకుపోయింది. ఇలాంటి స్థితిలో ఇప్పటికీ అతనిలో మార్పు రాకపోతే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు శాపాలు పెట్టి వెళ్ళిపోయిన దాంట్లో ఎలీజా, జొన్నలగడ్డ పద్మావతి, అర్ధర్, తిట్టనాళ్ళు లేరు కదా, ఎంఎస్ బాబు దుమ్మెత్తి పోశారన్నమాట. ఇప్పుడు మళ్ళా ఎన్నికల తర్వాత ఇక రాజీనామాల పర్వం మళ్ళా బిగినైంది. మద్దాలగిరి, ఇతను ఎవరు, కిలారి రోసయ్య, ఇక ఉమ్మారెడ్డి, బొత్స, ధర్మాన, ఇవాళ ఏంటి, ఎవరికి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు. జగన్ భవిష్యత్తు కోసం వీళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. నువ్వు జనంలో లేవు, ఇంకా నీతో మాకేంటి, అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా అనుమానంగానే ఉంది వాళ్ళకి. అంటే ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ విచారణ ప్రారంభమవుతుంది. ఈరోజు తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. జగన్మోహన్ రెడ్డి కేసులు మీరు ఎందుకని డే టు డే మీరు విచారణ ఎందుకని ట్రయల్ బిగిన్ చేయలేదని. మరి రోజువారీ విచారణ కనుక ప్రారంభమైతే అతను మళ్ళా కోర్టుకు వెళ్ళాలి. ఇంతకుముందు ఏంటి, ముఖ్యమంత్రి పదవి గొడుగులాగా ఉంది, ఇప్పుడు ఆ గొడుగు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి నేను వాయిదాకు రాలేను అని చెప్పలేని పరిస్థితి. సీఎం షెడ్యూల్ దెబ్బతింటదని, వెల్ఫేర్ యాక్టివిటీస్ పడకేస్తాయని రకరకాల వంకలు చెప్పాడు. నీకు 3500 వాయిదాలు ఎగ్గొట్టాడు. అలాంటిది ఇప్పుడు రేపొద్దున రోజు విచారణకి అటెండ్ అవ్వాలి. బెయిల్ క్యాన్సిల్ అయిందనుకో, జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయినా లేకపోతే అవినాష్ బెయిల్ క్యాన్సిల్ అయినా జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు 10 ఏళ్ళు బయట ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడు ఎవరినన్నా చూసావా? జగన్మోహన్ రెడ్డి మీద అసలు మొదటి కేసు పెట్టి ఇవాళకి 12 ఏళ్ళు దాటిపోయింది. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసి 12 ఏళ్ళు దాటిపోయింది. 10వ ఛార్జ్ షీట్ పడి 10 ఏళ్ళు దాటిపోయింది. ఆయన ఆస్తులు జప్తు జరిగి 9 ఏళ్ళు అయింది. ఒక 4000 కోట్ల ఆస్తులు జప్తు జరిగింది జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు సిబిఐ, ఈడీ వాటి యొక్క ప్రతిష్టే ఇవాళ సవాల్. న్యాయ వ్యవస్థకే జగన్మోహన్ రెడ్డి ఒక కొరుకుడు పడని అంశంగా మారిన నేపథ్యంలో మరి కళ్ళు తెరిచిందనుకో న్యాయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఈ పార్టీ పరిస్థితి ఏంటి? అందుకే అందరూ సురక్షిత గమ్యస్థానాలు ఎత్తుక్కుంటున్నారు. ఓకే, ఏది పునరావాస శిబిరంగా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసి. షర్మిల పిలుస్తోంది అందరినీ, రా కదిలిరా. ఏంటి వాళ్ళ షర్మిల జనంలో తిరుగుతుంది.
రాజశేఖర రెడ్డి ఇమేజ్ ఇవాళ ఆమె సొంతం చేసుకుంటున్న పరిస్థితుల్లో షర్మిలను నమ్ముకుంటే కనీసం మనకు భవిష్యత్తు ఉంటుంది, కానీ జగన్ను నమ్ముకుంటే భవిష్యత్తు లేదు అనేదే ఇవాళ అటు లీడర్స్లో ఇటు కార్యకర్తల్లో ఇవాళ చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.